ఇంకా లాస్ట్ లో సెమీ కండక్టర్స్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక నాండ్ గేట్ ప్లస్ నార్ గేట్, దట్ ఈస్ ఇందులో కనుక తీసుకున్నట్టయితే అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్ ఉంటుంది, దీనిలో నాట్ గేట్ ప్లస్ ఆర్ గేట్ ఉంటుంది. యూనివర్సల్ గేట్స్ ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ దాని యొక్క ట్రూత్ టేబుల్స్ ని కూడా రాయాలి. చాలా సింపుల్ వన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అనేది 5 amperes నుంచి 0 amperes కి పడిపోయింది ఇన్ 0.1 సెకండ్. ఇఫ్ ద యావరేజ్ సప్లై ఆఫ్ ఈఎంఎఫ్ వచ్చేటప్పటికల్లా 200 volts అయినట్టయితే కనుక ఫైండ్ ద సెల్ఫ్ ఇండక్షన్ ఇన్ ద సర్క్యూట్. నాన్న ఇక్కడ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఒకసారి టెక్స్ట్ బుక్ లో కూడా చెక్ చేసుకోండి. 5 amperes నుంచి 0.1 ampere 0 ampere, ఓకేనా? యాక్చువల్లీ ఇది టెక్స్ట్ బుక్ నుంచి కాపీ చేసిందే, నాకు తెలిసి మిస్టేక్ పడింది అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుని ప్రాబ్లమ్ ని రివైజ్ చేసుకోండి. క్లియరా? మళ్ళీ రేపు న్యూమరికల్లీ సేమ్ రాలేదని చెప్పి ఆ బ్లేమ్ నా మీద ఏమాకండి అన్న, ముందే చెప్తున్నాను. క్లియరా? సెకండ్ ఇయర్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ పాయింట్ చెప్పాలి. మీకు ఎంసెట్ కి సంబంధించి మన క్యాంపస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఉంటుంది. అండ్ దీంట్లో నీ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ కంప్లీట్లీ రివైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ మీరు రీచ్ అవ్వండి.